నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుండి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన. యూకే, అమెరికాలో పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా టూర్. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు. కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలపై వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఉపేక్షించనున్న టీపీసీసీ నాయకులు. జన్యులోప వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమాని హీరో రామ్ పోతినేని అండ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు షాక్ తగలనుంది. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,300 రూపాయలు పెరిగి 1,59,270 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 3,950 రూపాయలు పెరిగి 1,46,000 రూపాయలకు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా బగ్గుమంటుంది. కిలో వెండిపై 10,000 రూపాయలు పెరగడంతో 2,60,000 రూపాయలకు చేరుకుంది. అయితే నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. పసిడి ప్రియులకు షాక్ తగిలింది. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,300 రూపాయలు పెరిగి 1,59,270 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 3,950 రూపాయలు పెరిగి 1,46,000 రూపాయలకు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా బగ్గుమంటున్నాయి. కిలో వెండిపై 10,000 రూపాయలు పెరగడంతో 2,60,000 రూపాయలకు చేరుకుంది. అయితే నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాలోని సీఎం పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా రేపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సందర్శిస్తున్న రేవంత్ రెడ్డి ఈ నెల 22న కేంబ్రిడ్జ్ టీంతో సమావేశం కానున్నారు. 24న హార్వర్డ్, MIT క్యాంపస్లను ఆయన సందర్శిస్తారు. 25న వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. 26న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA తో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా రేపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సందర్శిస్తున్న రేవంత్ రెడ్డి ఈ నెల 22న కేంబ్రిడ్జ్ టీంతో సమావేశం కానున్నారు. 24న హార్వర్డ్, MIT క్యాంపస్లను ఆయన సందర్శిస్తారు. 25న వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. 26న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA తో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను TPCC సీరియస్గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖను పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బంది కలిగే అభిప్రాయంతో TPCC తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను TPCC సీరియస్గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖను పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బంది కలిగిందే అభిప్రాయంతో TPCC తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా?
నిజామాబాద్లో రాజీవ్ గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖను కూడా వివరణ కోరామని తెలిపారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం సిడబ్ల్యూసీ తీసుకుంటుందని చెప్పారు. ఎవరికి వారే అభ్యర్థులమని ప్రకటించడాన్ని ఉపేక్షించబోమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్కు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమాని కుటుంబానికి సినీ హీరో రామ్ పోతినేని అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల శశి భవ్య పరిస్థితి గురించి తెలుసుకున్న రామ్ వీడియో కాల్లో బాలికతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలికకు అవసరమైన మందులు, ఆహారం, ఇతర ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. సరైన సమయానికి మందులు వాడుతూ సంతోషంగా ఉండాలని శశి భవ్య తల్లిదండ్రులకు సూచించారు రామ్ పోతినేని. అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమాని కుటుంబానికి సినీ హీరో రామ్ పోతినేని అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల శశి భవ్య పరిస్థితి గురించి తెలుసుకున్న రామ్ వీడియో కాల్లో బాలికతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలికకు అవసరమైన మందులు, ఆహారం, ఇతర ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. సరైన సమయానికి మందులు వాడుతూ సంతోషంగా ఉండాలని శశి భవ్య తల్లిదండ్రులకు సూచించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో శ్రీశక్తి అమలు, ట్రాఫిక్ నియంత్రణ, ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు అధికారులతో సమీక్షించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లాలో తొలిసారిగా రాబిట్ టెస్ట్ నిర్వహించామని ఎస్పీ తెలిపారు. డ్రోన్ల సహాయంతో పేకాట స్థావరాలు, అక్రమ కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నామని వెల్లడించారు. ఫంక్షన్ ఎలా ఉంది, పోలీస్ స్టేషన్ లో కేసెస్ ఎలా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, సూపర్విజన్ ఎలా ఉంది, రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అది మామూలు రొటీన్ ఇన్స్పెక్షన్ కాకుండా సర్వైల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నా పోలీస్ స్టేషన్ కీప్ ఎట్లా ఉంది అలాంటివి కూడా పరిశీలించడం జరిగింది. దానికి తగ్గట్టు సూచనలు చేస్తున్నాను. దాని మీద ఎస్హెచ్ఓ గారు, సిఓ గారు, ఎస్డిపిఓ గారు కూడా వర్క్ చేస్తారు. నెక్స్ట్ దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. టెంపుల్లో కూడా ఈ మధ్య శ్రీశక్తి పథకం పెట్టినాక ఎక్కువ మంది వస్తున్నారు. దానికి తగ్గట్టు చర్యలు ఎలా తీసుకోవచ్చు, టెంపుల్ సైడ్ నుంచి మనము ఇంకా ఎక్కువ హోమ్ గార్డ్స్ ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, టెంపుల్ దగ్గర కూడా మన కెపాసిటీ ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఒకప్పుడు మన దగ్గర ఉన్న తక్కువ ఫోర్స్ తోటి అంత పెద్ద టెంపుల్ స్టార్ట్ చేయడం కొంచెం కష్టం. దానికి మన ఆక్సిలరీ ఫోర్స్ ఎక్కువ మంది హోమ్ గార్డ్స్ ని, వాలంటీర్స్ ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చే వెహికల్స్ కి ట్రాఫిక్ సిస్టమ్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ జరిగే క్రైమ్ ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇంకా కొంచెం మెరుగైన సేవలు ఎట్లా అందించాలి, కోర్టులో కేసెస్ ఇంకా బెటర్ గా ఎట్లా ప్రొజెక్ట్ చేసి కన్విక్షన్. నిజామాబాద్ జిల్లాలో మూతపడిన సారంగపూర్ ఎన్సీఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు రైతు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో 1000 ట్రాక్టర్లతో ఉద్యమం చేపడతామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ పాపయ్య ప్రకటించారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతమంది పురుషులతో పాటు రైతులతో పాటు బాగా ఏర్పడతాయని చెప్పారు. నిజమే కదా. మొదట మేము చెరుకు అమ్ముకోకుండా రైతులకే ఇచ్చి లేదా కోఆపరేటివ్ పద్ధతిలో నడపాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు విదేశాల నుంచి వెళ్ళి కంపెనీలు రండి రండి అనే దాన్ని పిలుస్తుండ్రు, వాళ్ళకి ఎంతో అడ్జేస్తుండ్రు. అయితే మీరు రైతులకు కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు ఇస్తుండ్రు. ఇది ఒక 100-150 కోట్లు ఖర్చు చేసినట్టయితే ఇక్కడ దాదాపు ఒక 10-12 వేల మందికి పని కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే తెరిపించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పండితే బాగుంటది. ఆసియాలోకెల్లా పెద్ద పేరెళ్ళిన నిజామాబాద్ షుగర్